ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అత్తామామలు ఉండొద్దు మన దగ్గర అంటారు. మీ అందరికి అత్తామామలు ఉండకూడదని ఆలోచన ఉండే అమ్మాయిలకు చెప్తా ఉన్నా, మీ భర్తను చేసుకోవాల్సిండేది సమాజంలో ఉండేవాళ్ళు కాదు, అనాథాశ్రమంలో ఉండే వాళ్ళని చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో తల్లిదండ్రులు ఉండరు కదా, మీకు వాళ్ళతో పుట్టుక ఉండదు. ఎందుకంటే వాళ్ళు సింగిల్గా బ్రతికి ఉంటారు, వాళ్ళకి అమ్మా నాన్న ఉండరు, మీకు ఎలాంటి పుట్టుక ఉండదు. అంతే కదా మరి. అనాథాశ్రమంలో ఉండక అనాథం చేసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. బయటికి వెళ్ళి చేసుకొని మీ అమ్మానాన్నను బయట పెట్టేసి మీ అమ్మానాన్నని తీసి అనాథాశ్రమంలో వదిలేసి అనేది పద్ధతి కాదు. అదే మాదిరిగా రేపు మీ అమ్మ మీ నాన్నను మీ తమ్ముడు అలాగే తీసుకెళ్ళి వదిలేస్తే మీరు చూసుకుంటూ ఊరుకుంటారా? చెప్పండి అమ్మాయిలారా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అత్త మామ అంటే అమ్మా నాన్న తిన్నా ఫీల్ అవ్వండి. అబ్బాయిలు కూడా అలాగే చూసుకోవాలి. అత్త మామను మన తల్లిదండ్రుల్లాగా మనం ట్రీట్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు లాగే మన తల్లిదండ్రులు కూడా కదా. అలాంటప్పుడు ఈ అమ్మాయిలు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? అత్తమామను చంపడం ఏంటి? ఈ అత్తమామలు కూడా చాలామంది అలాగే ఉన్నారు. వచ్చిన కోడలు మంచిగా చూసుకుంటలేరు. ఎదురు కట్టం తీసుకోపని చెప్పేసి కొట్టడాలు చేయడాలు. నిజంగా ఈ మూర్ఖత్వంగా ఎన్ని రోజులు ఉంటో తెలుస్తలేదు. మారండిరా కొద్దిగా. సమాజం మారుతూ ఉంది, మనం కూడా మారాలి కదా. ఏంటిది మరి ఇంత ఘోరమా? చీ 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 చీ.